హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నుండి కంటిన్యూగా బిగ్ బాస్ ఎపిసోడ్స్ రివ్యూస్ ఇస్తానండి. తప్పకుండా నా ఛానల్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నేను మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి కదండి. అందుకనే ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియో విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ లాస్ట్ వీక్ అంతా ఫ్రీ ఫుడ్ ఇచ్చారు కదండి. ఈ వీక్ వాళ్ళు తినడానికి వాళ్ళే సంపాదించుకోవాలని టాస్క్ పెట్టారండి. అందులో 3 టీమ్ లీడర్స్ ఉన్నారు కదండి. నైనిక, నిఖిల్, యశ్వి ఉన్నారు కదండి. వాళ్ళకి 3 బజర్స్ వేస్తానన్నారండి. ఫస్ట్ బజర్ కేమో యశ్వి వెళ్ళి తనకి సరిపడా ఒక 2-3 బాస్కెట్ల ఫుడ్ మొత్తం కలెక్ట్ చేసుకుందండి. నెక్స్ట్ బజర్ మోగే వరకు. మళ్ళా నెక్స్ట్ బజర్ కేమో నైన్గా వెళ్ళింది. తనకి సరిపడా ఫుడ్ ఒక 2 బాస్కెట్ లో తీసుకొచ్చిందండి. థర్డ్ బజర్ కి నిఖిల్ వెళ్ళాడు. నిఖిల్ వెళ్ళి తనకి సరిపడా ఒక 2-3 బాస్కెట్లు ఫుడ్ మొత్తం కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన వెంటనే బజర్ క్లోజ్ అయిపోయింది. బయటకు తీసుకురాగానే మళ్ళా బిగ్ బాస్ అక్కడ మరో ట్విస్ట్ పెట్టారండి. ఈ ఫుడ్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి ఒక 3 గేమ్స్ పెడతారు, అందులో విన్ అవ్వాలని చెప్పారండి. ఆ మూడు గేమ్ లో ఫస్ట్ గేమ్ ఏంటి అంటే లెమన్ తోనండి. 3 లెమన్స్ వేస్తారు. అది ఒక ట్రేలా ఉంది, అది రౌండ్ గా ఉందండి, సర్కిల్ లాగా. అందులోని 3 నిమ్మకాయలు కిందకి కిందికి టచ్ అవ్వకుండానే వాళ్ళు పైనే నిమ్మకాయలన్నీ తీసి అరౌండ్ చేసి కింద పడేయాలని చెప్పారండి. అందులోని ఫస్ట్ గేమ్ ఇదండి. ఈ లెమన్ గేమ్ లోని సంచాలక్ శేఖర్ బాషా గారండి. ఇందులో ఆడిన వాళ్ళు సీత, నబీల్, మణికంఠ, నిఖిల్, పృథ్వీ, అభయ్. వీళ్ళు 3 టీంల నుంచి ఇద్దరిద్దరు వచ్చారు. ఇద్దరిద్దరు పార్టిసిపేట్ చేశారండి. ఇద్దరిద్దరు పార్టిసిపేట్ చేస్తే మణికంఠ, నిఖిల్ది, పృథ్వీ, అభయ్ది ఆల్రెడీ చాలా సార్లు నేలకు టచ్ అయ్యింది. సంచాలక్ చెప్పారు, ఇది నేలకు టచ్ అయినా సరే ఇది తీసుకోను అని చెప్పారు. ఎక్కువ ఎవరైతే లెమన్స్ కింద వేస్తారో వాళ్ళకే విన్ ఇస్తాను అని చెప్పారు సంచాలకు. అప్పుడు పృథ్వీ, అభయ్ చాలా ఫాస్ట్ గానే మొత్తం 3 నిమ్మకాయలు వెంటనే వేసేసారండి. ఈ ఫస్ట్ గేమ్ లో పృథ్వీ, అభయ్ విన్ అయ్యారు. ఎస్పీ టీం విన్ అయ్యిందండి. ఎస్పీ టీం కి నెక్స్ట్ గేమ్ ఆడుకుంటానే మొత్తం ఫుడ్ అంతా వచ్చేసింది. తర్వాత గేమ్ నైనా సంథింగ్ నిఖిల్ అండ్ నైన్కా టీమ్ లో వాళ్ళు వచ్చారండి సెకండ్ బజర్ కి. అంటే ఇంకా యశ్వి టీం ఇంకా గేమ్ ఆడుకుంటా మొత్తం ఫుడ్ ఫస్ట్ గేమ్ లో విన్ అయిపోయారు కాబట్టి మొత్తం ఫుడ్ అంతా వాళ్ళకి వచ్చేసింది. నిఖిల్ అండ్ నైన్కాకి వాళ్ళకి గేమ్స్ ఆడాలండి. మళ్ళా వాళ్ళిద్దరికి పోటీ పడింది. అందులోని నైన్కా తరపునేమో సీత వెళ్ళిందండి గేమ్ ఆడడానికి. నిఖిల్ తరపునేమో మణికంఠ వెళ్ళాడు. ఫస్ట్ గేమ్ ఏమో అక్కడ ఫుడ్ పెట్టారండి. ఫస్ట్ గోధుమ పిండి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకే ఫస్ట్ రౌండ్ విన్నర్ అన్నారండి. దీనికి సంచాలకేమో యశ్విని పెట్టారు. యశ్వి ఫస్ట్ ఎవరు వచ్చిందో కౌంట్ చేసుకుంటానన్నది, అక్కడికి ఫస్ట్ ఎవరు వెళ్ళారో అది కూడా కౌంట్ చేసుకుంటానని చెప్పింది. ఫస్ట్ గేమ్ లోని గోధుమ పిండి సీత ఏమో గోధుమ పిండి తీసుకొచ్చింది. మణికంఠ ఏమో మైదా తీసుకొచ్చాడు. ఫస్ట్ గేమ్ లోనేమో మైదా తీసుకొచ్చిన వాళ్ళే విన్నండి. అలాగా నిఖిల్ టీమ్ కి 1 పాయింట్ వచ్చింది, సీత వాళ్ళకి రాలేదు. నెక్స్ట్ ఏమో శనగపప్పు తీసుకురమ్మన్నారు. శనగపప్పు ఏమో సీత తీసుకొచ్చింది. మణికంఠ ఏమో ఏమీ తీసుకురాలేదండి. అందువల్ల సెకండ్ పాయింట్ ఏమో సీత వాళ్ళకి వెళ్ళింది.
థర్డ్ రౌండ్ ఏమో టమాటా బాస్కెట్ పెట్టారండి. టమాటా బాస్కెట్ లో ఒక యాపిల్ పెట్టారు. ఆ యాపిల్ ఎవరైతే ముందుగా తీసుకొస్తారో వాళ్ళకి ఇస్తానన్నారండి. అవి లోపలికి వెళ్ళడానికి వాళ్ళిద్దరికి ఆర్గ్యూ అయ్యింది. అలాగే సీతకి చేతికి దెబ్బ కూడా తగిలిందండి. సీత కూడా కొంచెం దెబ్బ తగిలింది. అయినా సరే ఇంకా మనకంట సారీ చెప్పి అక్కడికి ఇంకా సాల్వ్ చేసుకున్నారు. నిఖిల్ అయితే వెనకాతల అరుస్తున్నాడండి, ఎక్కువ గొడవ పడద్దు, మెల్లగా వెళ్ళండి మెల్లగా వెళ్ళండి అని. ముందుగా వెళ్ళింది అయితే సీతాయే కానివ్వండి, యాపిల్ తెచ్చింది అయితే మణికంఠ తీసుకొచ్చారండి. తర్వాత పాయింట్ మణికంఠకి వచ్చింది. తర్వాత గేమ్ ఏమో థర్డ్ గేమ్ ఏమో 250 గ్రామ్స్ మూరీలు తీసుకురమ్మన్నాడండి బిగ్ బాస్. ఆ 250 గ్రామ్స్ మూరీలకి ఫస్ట్ వెళ్ళింది అయితే సీతయే వెళ్ళింది, కానీ సీత 300 గ్రామ్స్ తీసుకొచ్చింది. మనకంట ఏమో 290 తీసుకొచ్చారు. కానీ సంచాలక్ చెప్పారండి, వాళ్ళిద్దరిది కౌంట్ చేయనని చెప్పారు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 250 అంటే 250 తీసుకురావాలని చెప్పారు. ఆ గేమ్ ఎవరికి పాయింట్ ఇవ్వలేదని చెప్పారు. నెక్స్ట్ గేమ్ ఏమో ఇంకా ఈ 3 గేమ్స్ అయ్యేసరికి 4 గేమ్స్ అయ్యేసరికి బజర్ మోగేసిందండి. తర్వాత వేరే సంథింగ్ ఏదో గేమ్ పెట్టారండి. అందులో వెజిటేబుల్స్ అది కర్రీకి సరిపడా సామాన్లు అన్ని తీసుకురమ్మన్నారు. మనకంట శనగపిండి తీసుకురాకుండా గోధుమ పిండి తీసుకొచ్చారు. సీత ఏమో శనగపిండి తీసుకురావడం వల్ల సీత వాళ్ళకి ఒక పాయింట్ వెళ్ళింది. సీత వాళ్ళ పాయింట్లు ఏమో 3 పాయింట్స్, మనకంట టీమ్ పాయింట్స్ ఏమో 2 పాయింట్స్. అందువల్ల ఈ మూరీల దగ్గర పాయింట్ ఇచ్చేస్తే సీతకి మనకంటకి టైఅప్ అవునని చెప్పి వాళ్ళు అక్కడ ఆర్గ్యూ అయ్యింది. కానీ సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పి ఇక అక్కడికి ఆఫ్ చేశారు. సీతకి 3, మనకంటకు 2 వల్ల సీత వాళ్ళకి పాయింట్ వచ్చింది కాబట్టి సెకండ్ రౌండ్ విన్నర్ సీత వాళ్ళును. అక్కడికి సీత వాళ్ళకి ఫుడ్ వచ్చేసింది మొత్తం. ఇంకా నిఖిలు మనకంట ఒక టీం కదండి, వాళ్ళకి ఫుడ్ లేదు. బిగ్ బాస్ బిగ్ బాస్ ఒక లెటర్ తో పాటు ఒక గోధుమ పిండి సోడి పిండి పంపించారు, రాగి పిండి. ఈ వీక్ అంతా ఈ రాగి పిండి జావే తాగాలని చెప్పారు. ఇక ఏ ఫుడ్ కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు మాత్రం ఈ రాగి అంబలి మాత్రమే తాగాలి. వాటర్ ప్లస్ ఈ రాగి అంబలే, ఇంకేవి తాగకూడదు. మిగతా వాళ్ళందరికీ ఫుడ్ వచ్చేసిందండి. సీత అప్పుడు కెమెరా ముందుకు వచ్చి అలా చేయకండి బిగ్ బాస్, అందరికీ ఫుడ్ ఉండాలి అని చెప్పి ఏడ్చేసింది. యశ్వి కూడా ఏడ్చిందండి. నిఖిల్ కూడా చాలా బాధపడ్డాడు. కాకపోతే తన టీం ఓడిపోయిందని కాదండి, అందరూ టీము గెలిచారు, నాకు అదే చాలు, నేను ఓడిపోయినా పర్లేదు, నా వల్ల వేరే వాళ్ళు బాధపడకూడదు అని చెప్పారు. కానీ నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ ఈ మధ్య నిఖిల్ గేమ్ అయితే అసలు ఏం కనిపించట్లేదు. నిఖిల్ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మీరు ఎవరైనా అనుకుంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి అండి. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకేమీ లేదండి, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ తప్ప ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ నెక్స్ట్ డే ఎపిసోడ్స్ గేమ్స్ పెడతారని అనుకుంటున్నాను బిగ్ బాస్. ఇక అంతే అండి, ఈ రోజు ఎపిసోడ్ లో వీళ్ళే ఉన్నారు. యశ్వి అయితే ఎందుకు ఏడ్చిందో కూడా తెలియదండి, ఫుడ్ కోసం ఏడ్చింది ఏంటి తెలియదండి. యశ్వి వాళ్ళ టీం అయితే కరెక్ట్ గా ఉన్నారండి. వాళ్ళు టీం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ ఎక్కువ అయ్యింది అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళకి వచ్చిన రేషన్ కూడా వాళ్ళు సరదాగా అనుకున్నవి ప్లాన్ చేసుకున్నారండి యశ్వి వాళ్ళ టీం వాళ్ళు. పక్క టీం ఉన్న రేషన్ తీసుకోవాలని. అది టేబుల్ దగ్గర షుగర్ అండ్ టీ పొడి అనుకుంటా అండి, అది కిచెన్ లో ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ బాక్స్ లో వేసుకొని వచ్చేసారు. వాళ్ళేమో బిగ్ బాస్ ఏదో ఇచ్చారండి, అది మొత్తం అందరికీ అని చెప్పి ఇచ్చారు. కానీ నైన్కా టీం వాళ్ళు అది తీసేసుకున్నారు. ఇద్దరు దొంగతనం చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయారండి. కానీ అది సీరియస్ గా జరుగుతుందో సిల్లీగా జరుగుతుందో తెలియదు. కానీ ఒకళ్ళు చికెన్ దొంగతనం చేశారు, ప్లస్ ఏమో టీ పొడి తీసుకున్నారు, ప్లస్ ఏమో షుగర్ కూడా తీసేసుకున్నారండి. ఎస్పీఆర్ టీం అయితే ఎవరికి ఏది
పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయారు. నైన్కా టీం అయితే అలా కాదు, అందరికి పెడుతున్నారండి. కానీ నైన్కా కూడా అయితే చాలా బాగా ఆడుతుంది. ఈ గేమ్ లో నేనైతే నైన్కా అలా ఆడుతుంది అనుకోలేదు, కానీ చాలా చిన్న ఏజ్ లో చిన్నదైనా సరే చాలా బాగా ఆలోచించి ఆడుతుంది. ఈ యశ్ యశ్వి వీళ్ళందరూ ఉన్నారంటే ప్రేరణ కూడా యశ్వి టీమే కదండి, వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. కానీ నిఖిల్ గేమే అసలు అయితే ఈ వీక్ ఏమీ కనిపించలేదు, ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్నారు. మీకు కూడా అలాగని అనిపించినట్లయితే కామెంట్ చేయండి. ఈ రోజు వరకు ఈ ఎపిసోడ్ ఎలా జరిగిందండి. రేపటి ఎపిసోడ్ లో నేను మరలా మీ ముందుకు వచ్చి ఈ రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేయమని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రేపటి నుండి కంటిన్యూగా బిగ్ బాస్ రివ్యూస్ వస్తాయి. నాకు ఇదే ఫస్ట్ టైం చెప్పడం కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఏమో అనుకోకండి. థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూసినందుకు.